ఇది అనంత విశ్వం. సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, ఇలా ఎన్నెన్నో అద్భుతాల సమాహారం. ఈ అపారమైన ఖగోళంలో ఒక చిన్న గ్రహం మనం నివసించే భూగోళం. ఈ భూమిపై మూడొంతులు నిండి ఉన్న సముద్రం, మిగిలిన భాగంలో మంచు శిఖరాలు, అగ్నిపర్వతాలు, అడవులు, ఇక్కడే సకల చరాచరాలు ఉద్భవించాయి. వాటిలోనే మనిషి కూడా ఉన్నాడు. ఇది పాతరాతి యుగం. ఈ యుగం ఇప్పటికీ 10 లక్షల సంవత్సరాల పూర్వం నుండి 10,000 సంవత్సరాల వరకు ఉంది. ఈ యుగంలో మానవుడు వేట ప్రధానంగా జీవించాడు.
మనిషి ఈ కాలంలోనే రాళ్లతో జంతువులను వేటాడడం ప్రారంభించాడు. ఈ యుగంలో మానవుడు వేటకు, కందమూలాలు త్రవ్వుకొనుటకు క్రమంగా మొరటుగా ఉండే రాతి పనిముట్లు వాడినట్టు తెలుస్తోంది. మనిషి తాను జంతువుల కంటే ప్రత్యేకమని గుర్తించింది పాతరాతి యుగంలోనే. అది మధ్యరాతి యుగం. సుమారు 10,000 సంవత్సరాల నుండి 3,000 సంవత్సరాల క్రితం నాటి కాలం. మనిషి ఆలోచన మరింత పదునెక్కిన కాలమిది. ఈ యుగంలో మానవుడు వేట, ఆహార సేకరణ దిశలో కొనసాగినప్పటికీ వాడే పనిముట్లు అల్ప పరిమాణంలో ఉండేవి. ఈ యుగం 10,000 సంవత్సరాల నుండి 3,000 సంవత్సరాల వరకు కొనసాగింది. పంచభూతాల్లో కేవలం నేల, నీరు, గాలి, ఆకాశం మాత్రమే తెలుసుకున్న మనిషిని అగ్ని పలకరించింది. అయితే నిప్పు గొప్పతనం తెలియడానికి మనిషికి కాస్తంత కాలం పట్టింది. అగ్ని అవసరాన్ని గుర్తించిన మనిషి దానిని తన నిత్య జీవితంలో భాగం చేసుకున్నాడు. రాత్రి వేళల్లో తన పనులు చేసుకోవడానికి అవసరమైన వెలుతురు కోసం అగ్నిని ఉపయోగించుకున్నాడు. వేటాడిన జంతువులను నిప్పుల మంట మీద కాల్చి తినడం అలవాటు చేసుకున్నాడు. మాటు వేసి జంతువు దగ్గరికి వెళ్లి చంపడం కష్టమే కాదు, ప్రమాదకరం కూడా. అప్పుడే మనిషి మెదడు మరింత పదునెక్కింది. ఈటెలను, విల్లులను తయారు చేయాలనే ఆలోచన పుట్టింది.
అంతవరకు తాను వేటాడిన జంతువు చర్మాన్ని పక్కన పడేసిన మనిషి చలిని తట్టుకునేందుకు ఆ చర్మం కప్పుకోవడం, తరువాత కట్టుకోవడం ప్రారంభించాడు. వస్త్రధారణ నుండి మనిషి తన దృష్టిని అలంకరణ మీదకు మళ్లించాడు. పూసలను, గవ్వలను ధరించడం ప్రారంభించాడు. ఆడ మగ మధ్యలో కేవలం శారీరక మార్పు మాత్రమే కాకుండా వేషధారణ కూడా వేరువేరుగా ఉండాలనే ఆలోచన పుట్టింది. ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుని వారికి ఆహారం సమకూర్చడం, వాళ్లకి ఎవరి నుండి ప్రాణహాని కలగకుండా కాపాడడం చేసేవాడు. మనిషి నాగరికతకు ఇదే నాంది. మానవుడు ఈ కాలంలోనే వ్యవసాయం చెయ్యడం ప్రారంభించాడు. దొరికింది తినడం నుండి కావలసింది తినే స్థాయికి చేరుకున్నాడు. ఈ యుగంలో మానవుడు ఆహార సేకరణ దశ నుండి ఆహారోత్పత్తి దశకు పరిణామం చెందాడు. కుండలను తయారు చేయడం, జంతువులను మచ్చిక చేసుకోవడం, పశుపోషణ, మొక్కలు పెంచడం, వ్యవసాయ